ఇప్పుడే ప్రోమో చూసినారు కదా, 2 టాస్కులు ఉన్నాయి. ఆ 2 టాస్కులు ఎందుకొరకు అంటే వాళ్ళ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేసుకోవడం కొరకు, లిమిట్లెస్ ప్రైజ్ మనీ అన్నారు కదా. సో అందులో ఫస్ట్ టాస్క్లో ఎవరు గెలిచిరు అనేది మీకు ప్రోమోలోనే అర్థమైపోయింది. స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ ఎవరు దూకితే వాళ్ళు గెలిచినట్టు అనేది ఆ టాస్క్. 3 పేర్లు వచ్చినాయి. ఆ 3లో ఫస్ట్ దూకింది ఎవరంటే విష్ణుప్రియ. సో వాళ్ళకి, వాళ్ళ టీం వాళ్ళకి 25,000 ప్రైజ్ మనీ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ టాస్క్ అయితే అదరగొట్టిరు అనమాట. 3 బాయ్స్ మధ్యలో పెట్టినారు, నబీల్ అండ్ పృథ్వీరాజ్ అండ్ మన నిఖిల్ అనమాట. సో ఈ 3 మధ్యలో టాస్క్లో 3 చాలా అంటే పోటాపోటీగా ఆడినారు. అందులో లాస్ట్కి పృథ్వీరాజ్ వర్సెస్ నిఖిల్. అండ్ ఫైనల్గా గెలిచింది ఎవరు అనుకుంటున్నారా? నిఖిల్ మలయక్కల్. నిఖిల్ అన్న ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని, ఇది కదా మా అన్న గేము, ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మా అన్న నుండి, అదరగొట్టినావు పో అన్న, నువ్వు ఇట్లా ఆడు, నేను టాప్ 5 దాకా తీసుకెళ్తాము, అసలు ఇక నువ్వు అసలు ఆగేదే లేని ఓట్లేసి ఫుల్ ఎంకరేజ్ చేస్తామని అయితే నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ గేమ్ తోటి నిఖిల్ క్లాన్లో ఉన్న వాళ్ళకి 50,000 ప్రైజ్ మనీ రావడం జరిగింది. సో చాలా ఊపు అందుకుందని చెప్పొచ్చు. 10 రోజుల తర్వాత ఈ టాస్క్ తోటి బిగ్ బాస్ చూడాలని చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. అందులో నాకు కూడా ఫుల్ ఇంట్రెస్ట్ పెరిగింది. సూపర్బ్ టాస్క్ అంటే సూపర్బ్ టాస్క్. గేమ్ ఎపిసోడ్ కొరకు ఎదురు చూడాలి. లైవ్లో చాలామంది చూసారు. ఫైనల్గా గెలిచింది నిఖిల్. నిఖిల్ గెలుపు పైన, విష్ణుప్రియ గెలుపు పైన మీ ఒపీనియన్ ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.